శీతాకాలపు మంచు రాత్రులలో నగరం మొత్తం వణుకుతున్న సమయంలో ఒక అపరిచితుడు ఎవరులేని రహదారిపై నడుస్తూ ఉన్నాడు. నగరంలో ఉన్న వాళ్లందరూ చలి నుంచి తమని తాము కాపాడుకోవడానికి తమ ఇళ్లలో చలి మంటలు వేసుకొని ఉంటే, ఆ వ్యక్తి మాత్రం తన ప్రేమ కోసం చలితో పోరాడుతూ కురుస్తున్న మంచును కూడా పట్టించుకోకుండా తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగుతున్నాడు. ఆ వ్యక్తికి దాదాపు 25 ఏళ్లు ఉంటాయి. చలి నుంచి రక్షించుకోవడానికి మందపాటి జాకెట్, చేతులకు గ్లవ్స్, పాదాలకు మందపాటి చలికాలపు బూట్లు, చెవులను కప్పి ఉంచే టోపీ ధరించి ఉన్నాడు. కళ్లలో ఎన్నో ప్రశ్నలతో, గుండెల్లో గందగోళంతో తన ధైర్యాన్ని అలాగే ఉంచుకుని గమ్యం వైపు నడిచాడు. తన ఆలోచనలో తాను ఉన్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన దారికి అడ్డుపడ్డాడు. అతను తన తల పైకెత్తి ఆ గుర్తు తెలియని వ్యక్తి వైపు చూడగా ఒక అమ్మాయి తన ఎదురుగా కనిపించింది. నువ్వు అని అతను ఆమెను ఏదో అడగాలనుకున్నాడు. కాని ఆ అమ్మాయి అతన్ని అడ్డగించి, దయచేసి నన్ను కాపాడు అని ఆమె అతని ముందు చేతులు జోడిస్తూ, కొంతమంది నా వెంట పడుతున్నారు అని అంది. ఆమె తన పరిస్థితిని వివరంగా చెప్పే ముందే కొంతమంది అటువైపుగా వస్తున్నట్లు అనిపించడంతో ఆ అమ్మాయి త్వరగా తన చుట్టూ చూసి వేగంగా సమీపంలో ఉన్న చెట్టు పొదల్లోకి వెళ్లి దాక్కుంది. కొంతమంది మనుష్యులు అటుగా వచ్చి చుట్టూ చూసి అక్కడ ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ అమ్మాయి బయటికి వచ్చి, హమ్మయ్యా, వెళ్ళిపోయారు అని అనుకొని ఆ వ్యక్తి వైపు చూసింది. కాని ఆ వ్యక్తి ఆమెను పట్టించుకోకుండా తన గమ్యం వైపు సాగాడు. అతను అలా తనని పట్టించుకోకుండా వెళ్లడం చూసిన ఆ అమ్మాయి, హలో, ఆగండి, మిమ్మల్నే అని పిలిచింది. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తన మాటలని పట్టించుకోకుండా ముందుకు సాగాడు. అమ్మాయి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబ్బాయి ముందు ఆగింది. ఆ అబ్బాయి ఏ భావం లేకుండా ఆమెను చూస్తూనే ఉన్నాడు. దయచేసి నాకు కొంచెం సహాయం చేస్తారా? నేను దారి తప్పిపోయాను అని ఆ అమ్మాయి అతన్ని వేడుకుంది. ఆ అబ్బాయి తనని పై నుండి క్రింద వరకు చూసి, మీరు దారి తప్పిపోయారా అని అడిగాడు. అవును అని సమాధానం చెప్పింది ఆమె. ఈ ప్రదేశంలో రాత్రి మాత్రమే కాదు, ఉదయం కూడా చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు మంచు కూడా కురుస్తుంది. మీరు ఇలాంటి బట్టలు వేసుకొని ఇక్కడ తిరుగుతున్నారా? పైగా మీరు దారి కూడా తప్పిపోయారని అంటున్నారు అని అడిగాడు. ఆ అమ్మాయి తనని తాను చూసుకొని, ఎందుకు? నేను వేసుకున్న బట్టలో తప్పు ఏముంది అని అడిగింది. ఆ అమ్మాయి సన్నని నలుపు రంగు చీర కట్టుకుంది. ఆమె చేతుల్లో నల్ల గాజులు, ఆమె కంటికి నల్ల కాటుక, మరియు ఆమె చెవులకి పెద్ద నల్ల చెవిపోగులు ఆమె సొగసైన శరీరాన్ని మరింత అందంగా మారుస్తున్నాయి. ఎవరినైనా తన అధీనంలోకి తీసుకోగలిగే మత్తు ఎక్కించే ఆమె కళ్ళు. తెల్లటి మంచుతో కప్పబడిన ఆ దారి మధ్యలో ఆ అమ్మాయి ఒక దేవదూతలా ఉంది. ఆమె ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ అబ్బాయి, లేదు, ఎటువంటి తప్పు లేదు, ఈ సీజన్ మరియు ఈ సమయంలో ఇవి సరైన బట్టలు కాదు. ప్రజలు మిమ్మల్ని మంత్రగత్తె అని భావించి మిమ్మల్ని చంపడానికి వెంబడించవచ్చు అని అన్నాడు. ఇది విని ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. మంత్రగత్తె, నేను నీకు మంత్రగత్తెలా కనిపిస్తున్నానా అని అడిగింది. కాని ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా ముందుకు కదిలాడు. అమ్మాయి అతని వెనక వెళ్తూ, ఒకవేళ నేను నిజంగా మంత్రగత్తెనే అయితే ఇలా మాట్లాడి సమయం వృధా ఎందుకు చేస్తాను? ఈపాటికే నిన్ను చంపి ఉండే దానిని కదా అని అంది. ఆ అబ్బాయి తిరిగి ఆమె వైపు చూసి, నేను జీవించి ఉంటే నువ్వు బహుశా నన్ను చంపి ఉండే దానివి, నేను ఊపిరి మాత్రమే పీల్చుకుంటున్నాను అని భారమైన స్వరంతో అన్నాడు. నీకు చావంటే భయం లేదా అని ఆ అమ్మాయి అడిగింది. జీవితంలో ఏదైనా మిగిలినప్పుడే భయం అనే భావం ఉంటుంది. ఏమీ లేనప్పుడు మనం దేనికి భయపడము, మరణానికి కూడా భయపడము అని సమాధానం చెప్పి, నువ్వు గనుక బతికి ఉండాలనుకుంటే మాత్రం నా వెనుక రాకు అని అన్నాడు కఠినంగా. ఇప్పుడే కదా నన్ను మంత్రగత్తె అని అన్నావు, మరి మంత్రగత్తె ఎక్కడైనా బతికి ఉంటుందా అని అడిగింది. నీకు అసలు ఏం కావాలి అని చిరాకుగా అడిగాడు ఆ అబ్బాయి. నేను నా స్నేహితులను కలిసే వరకు నన్ను కూడా నీతో రానివు అని అంది. ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ అమ్మాయి మాటలకి చిరాకు మొదలు అయింది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి,
నా గమ్యాన్ని చేరుకోవడానికి నాకు ఎవరి సహాయం, తోడు అవసరం లేదు, కాబట్టి నువ్వు నీ దారిలో వెళ్ళు అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు కదిలాడు. ఆ అబ్బాయి తనను తిరస్కరిస్తాడని ఆ అమ్మాయి ఊహించలేదు. అతను వెళ్తుండగా ఆమె తన వెనక వెళ్తూ, నువ్వు ఒక అమాయకురాలైన అమ్మాయిని, మంచు కురుస్తుండగా దారి మధ్యలో ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తున్నావు అని అరిచింది. అతను సమాధానం చెప్పకుండా తను వేగంగా నడుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాడు. కొంత దూరం వచ్చిన తర్వాత తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి వెనుక కనిపించలేదు. ఊపిరి పీల్చుకుని ముందుకు నడుస్తూ ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొన్ని ట్రక్కులు ఉన్నాయి. కొంతమంది పెద్ద పెట్టెలను ఆ ట్రక్కులోకి ఎక్కిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతోందో చూసేందుకు అటువైపుగా వెళ్లాడు ఆ అబ్బాయి. కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి ఓ పెట్టె ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చెప్పినదంతా వినలేదు కాని వాళ్ళు తప్పు చేస్తున్నారన్నది అతనికి అర్థం అయింది. అతను ఏదైనా చేద్దాం అని అనుకునే లోపే ఆ వ్యక్తులలో ఒకరు అతన్ని చూసి అతని వెంట వెళ్లారు. ఆ అబ్బాయి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు కూడా అతనిని వెంబడించడం మొదలుపెట్టారు. అతను పరిగెత్తుతుండగా ఎవరో అతని పిలిచారు. ఊపిరి మాత్రమే పీల్చుకుంటూ బతికి ఉన్న ఓ అబ్బాయి, ఇక్కడికి రా. ఆ గొంతు విని ఆ అబ్బాయి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతను త్వరగా ఆమె దగ్గరకు వెళ్ళి, త్వరగా ఇక్కడి నుండి పద అని అన్నాడు. ఏయ్, నీ వెనక దెయ్యం ఏమైనా పడిందా ఏంటి, లేదా మంత్రగత్తె పడిందా అని ఆ అమ్మాయి సరదాగా అంది. ఆ అబ్బాయి ఆమె మాటలను పట్టించుకోకుండా, నీకు బతికి ఉండాలన్న ఆశ ఉంటే ఇక్కడ నుండి వెళ్దాం పదా అని అన్నాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని అక్కడ నుండి తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు. కాని ఆమె అతని నుంచి కొంచెం దూరంగా జరిగి, ఇప్పుడే కదా నా వెంట రాకు అన్నావ్, మరి ఇప్పుడు నీతో తీసుకెళ్లాలనుకుంటున్నావేంటి అని అడిగింది. వాదించడానికి ఇది సమయం కాదు, ఇక్కడ నుండి తొందరగా వెళ్దాం పదా అని అన్నాడు ఆ అబ్బాయి. అతను పారిపోవడానికి తిరిగాడు. కాని ఆ అమ్మాయి అతని ఆపుతూ, అక్కడ కాదు, ఇక్కడ, ఇటువైపు అని అంది. అక్కడ చెట్లు ఇంకా మొక్కలు మాత్రమే ఉన్నాయి కదా అని అటు చూస్తూ అన్నాడు. అవును, ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఎవరూ మిమ్మల్ని వెతకరు, పదండి అని అంది. ఇద్దరూ చెట్టు వెనక వెళ్లి మౌనంగా దాక్కున్నారు. రాత్రి సమయం, చీకటిగా ఉండడం వల్ల ఆ దుండగులు అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేయలేక వేరే వైపు వెళ్లారు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ చెట్ల వెనుక నుండి ఇద్దరూ బయటకు వచ్చారు. బయటకి రాగానే ఆ అబ్బాయి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి యాటిట్యూడ్తో అక్కడే నిలబడి ఆ అబ్బాయిని చూస్తూ, ఇప్పుడు కావాలంటే నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పొచ్చు అని అంది. థాంక్స్ అది కూడా నీకా, మర్చిపోయినట్లు ఉన్నావ్, మొదట నేను నిన్ను రక్షించాను అని అన్నాడు తగ్గకుండా. సరే నువ్వు చేసినదానికి నేను చేసినదానికి చెల్లు అని ఆ అమ్మాయి తన చెయ్యి చాచి, నా పేరు అనామిక, మరి నువ్వు అని అడిగింది. మరి ఆ అబ్బాయి తన పేరు చెప్తాడా? చూద్దాం.